నమస్కారం ఏటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోదాడ సమీపంలో కంటైనర్ను ట్రావెల్ బస్సు ఢీకొని 6 మృతి, 20 మందికి గాయాలు. తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి. 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారన్న హరీష్ రావు. ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని విమర్శ. గచ్చిబౌలిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత. అంజయ్య నగర్లో నిన్నటి వరకు 3 భవనాలు నేలమట్టం. భద్రాచలం ఆబ్కారీ సీఐ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు. గంజాయి కేసులో ఎఫ్ఐఆర్ను మార్చివేసినందుకు చర్యలు. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరిన వరద ప్రవాహం. కర్ణాటక విజయపురలోని చెరువులో 6 మృతదేహాలు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. 14 మంది నవజాత శిశువులు సజీవ దహనం. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన అమెరికా వీసా ఇంటర్వ్యూలు. ఎంబసీ కాన్సులేట్ సిబ్బందికి శిక్షణ ముగిశాక పునరుద్ధరణ.